స్టోరీస్. ధర్మపురం ఊరి మధ్యలో శంకరయ్యకు ఒక చిన్న కూరగాయల దుకాణం ఉంది. రోజూ ఉదయాన్నే పక్క ఊరి సంతకు వెళ్లి తాజా కూరగాయలు బండి మీద తీసుకొనొచ్చి అమ్ముతూ ఉంటాడు. పగలంతా వ్యాపారం ముగిశాక సాయంత్రం మిగిలిపోయిన కూరగాయలను అతను పారేయడు. చీకటి పడ్డాక ఎవరికీ తెలియకుండా ఒక గోని సంచిలో ఆ కూరగాయల్ని సర్దుకొని ఊరి చివర పాడుబడిన మంటపంలో ఆశ్రయం పొందుతున్న కొందరు వృద్ధులకు, అంటే సోమయ్య, కామాక్షి, రంగమ్మలకు రహస్యంగా ఇచ్చి వస్తూ ఉంటాడు. ఈ దాన ధర్మాల గురించి తన భార్య పార్వతికి కూడా పూర్తిగా తెలియదు. తాను చేసే సాయం 10 మందికి తెలిస్తే దానికి విలువ ఉండదని అతని నమ్మకం. శంకరయ్య దుకాణం కట్టేసే పనుల్లో ఉన్నాడు. అప్పుడే అతని భార్య పార్వతి అక్కడికొచ్చింది. ఏమండి, చీకటి పడిపోతుంది, ఇంకా ఆ కూరగాయల బుట్టల దగ్గరే తచ్చాడుతూ ఉన్నారు. ఇంటికొచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని భోజనం చెయ్యొచ్చు కదా. ఉదయం నుండి ఆ అంగడిలో కూర్చొని మీ నడుము వంగిపోయింది. వస్తున్నాను పార్వతి. ఇదిగో ఈ మిగిలిపోయిన ఆకుకూరలు, వంకాయలు కాస్త సంచిలో సర్దుతున్నాను. ఇవి ఈ రాత్రికి ఇలా వదిలేస్తే వాడిపోతాయి. వాడిపోతే నీళ్లు చల్లి రేపు ఉదయం తక్కువ ధరకు అమ్మొచ్చు కదండి. మీరు రోజు ఆ మంచి మంచి కూరగాయలను తీసి ఆ పాత సంచిలో కుక్కుతారు. నేనేమో మీరు వాటిని గోదావరిలో పారేస్తున్నారేమోనని అనుకుంటున్నాను. అసలు ఆ సంచి తీసుకుని రోజు రాత్రి ఎక్కడికి వెళ్తారు మీరు? ఎవరికైనా ఉచితంగా ఇస్తున్నారా ఏమిటి? శంకరయ్య చిరునవ్వుతో, పార్వతి, మనం కష్టపడి సంపాదించిన డబ్బులు 2 పూట్ల తృప్తిగా తింటున్నాం. కానీ ఈ భూమి మీద తినడానికి తిండి లేక పగలంతా ఆకలితో మాడిపోయే వాళ్ళు ఎందరో ఉన్నారు. వాళ్లకు ఈ మిగిలినవి ఇస్తే వాళ్ళ కడుపైనా నిండుతుంది కదా. ఆ పుణ్యం మనల్ని కాపాడుతుంది. నాకర్థం కాక అడుగుతాను, మనమేమైనా ఊరి పెద్ద రామనాథం గారిలాగా ఆస్తిపరులమా ఏంటి? రేపు మనకి ఏదైనా కష్టం వస్తే మన దగ్గర ఆ కూరగాయల సంచులు తప్ప ఏమున్నాయి? మీ మంచితనం చూస్తుంటే నాకు ఒక్కోసారి భయం వేస్తుంది. భయపడకు పార్వతి, దేవుడు మనకు 2 చేతులు ఇచ్చింది కేవలం మన కడుపు నింపుకోవడానికే కాదు, చేతలైనంతలో ఇతరులకు పెట్టడానికి కూడా. సరే, నువ్వు ఇంటికెళ్ళి పొయ్యి రాజీ. నేను ఈ సంచిని ఆ ఊరి చివరున్న పశువుల పాక దగ్గర పెట్టి వస్తాను. పార్వతి నిట్టూరుస్తూ ఇంటివైపు వెళ్తుంది. శంకరయ్య ఆ సంచిని భుజాన వేసుకుని చీకట్లో ఊరి చివరి వైపు అడుగులు వేస్తాడు. ఆ మంటపంలో చలిగాలి వీస్తోంది. కామాక్షి దగ్గుతూ, సోమయ్య, నా కడుపులో పేగులు కాలిపోతున్నాయ్యా. ఉదయం ఆ గుడి దగ్గర ఎవరో పెట్టిన పిడికడు ప్రసాదం తప్ప ఈ గొంతులో పచ్చి నీళ్లు కూడా పడలేదు. మన బతుకులు ఎందుకిలా అయ్యాయో ఆ దేవుడికే తెలియాలి. నిజమే కామాక్షి, కన్న బిడ్డలుండి కూడా దిక్కులేని వాళ్ళమయ్యాం. నా కొడుకు, కోడలు నన్ను ఆస్తి కోసం ఇంట్లో నుండి గెంటేశారు. రోజు ఈ చలిలో వణుకుతూ ఆకలితో చావాల్సొస్తుంది. బాధపడుకుని తల్లులారా, మన ఆకలి తీర్చడానికి ఆ శివుడు ఎవరో ఒకరిని పంపుతాడు. రోజు రాత్రిపూట ఒక పుణ్యాత్ముడు వస్తాడు కదా, మన కడుపు నింపి ఆ దేవుడు ఈ రోజు కూడా రాకపోడు. అంతలో శంకరయ్య మెల్లిగా అడుగులేసుకుంటూ అక్కడికొస్తాడు. అతని భుజం మీదున్న సంచిని కింద దించుతాడు. సోమయ్య తాత, బాగున్నారా? కామాక్షవ్వ, దగ్గు తగ్గిందా? ఇదిగో మీకోసం ఈరోజు కొన్ని లేత వంకాయలు, తోటకూర, 4 బీరకాయలు తెచ్చాను. వండుకొని తినండి. అయ్యో, నీ రుణం మేము ఈ జన్మలో తీర్చుకోలేము. రోజు ఎవరికి తెలియకుండా ఇలా వచ్చి మా ప్రాణాలు నిలబెడుతున్నావు. నీ పేరు కూడా మాతో చెప్పనంటున్నావు. నువ్వు ఎవరో కూడా మాకు సరిగ్గా కనిపించదు ఆ చీకట్లో. పేర్లో ఏముందిలే తాత, దేవుడు నా చేతికిస్తున్నాడు, నేను మీకు తెచ్చిస్తున్నాను. మీరు తృప్తిగా తింటే అదే నాకు 10,000. నాయనా, నీ చల్లని చూపు మా మీద పడినప్పటి నుండి మేము రాత్రిళ్ళు పస్తులు పడుకోవడం లేదు. నువ్వు తెచ్చే ఈ కూరగాయలతో వండుకుంటే అమృతంలా ఉంటుంది. నువ్వు, నీ కుటుంబం పచ్చగా వర్ధిల్లాలి నాయనా. అయ్యా, ఒక్క మాట, కనీసం రేపు పగలు ఒక్కసారి వచ్చి మాతో మాట్లాడయ్యా. నీ ముఖం స్పష్టంగా చూసి మా 2 కళ్ళల్లో నింపుకుంటాము. నీ దయకు మేము ఏమివ్వగలము? మా దీవెనలు తప్ప. అలాగేనవ్వా, ఎప్పుడైనా వస్తానులే. కానీ ఒక మాట, నేను ఇలా మీకు కూరగాయలు ఇస్తున్న విషయం ఊర్లో ఎవరికి తెలియకూడదు. ఇది నా మనవి. దానాన్ని చాటింపు వేసుకుంటే దాని ఫలితం దక్కదు. సరే, మీరు వండుకొని పడుకోండి, నేను వస్తాను. శంకరయ్య చీకట్లోకి మాయమైపోతాడు. ఉదయం రామనాథం తన ఇంటి వరండాలో పడక కుర్చీలో కూర్చొనున్నాడు. ఆకాశం దట్టమైన నల్లటి మబ్బులతో కమ్ముకొనుంది. ఏమండి, ఆకాశాన్ని చూస్తుంటే భయంగా ఉంది. ఎన్నడూ లేని విధంగా నల్లటి మబ్బులు ఊరిని కప్పేశాయి. ఈసారి గాలివాన గట్టిగా వచ్చేలా ఉంది.
మన పొలాల్లో కోతలు కోసిన వారంతా కళ్ళాల్లోనే ఉంది. ఎలాగో ఏంటో. నాకు కూడా అదే ఆందోళనగా ఉంది లక్ష్మమ్మ. గోదావరిలో ఇప్పటికే నీటి మట్టం పెరిగిందని వార్త వచ్చింది. గాలివాన మొదలైతే మన ఊరి పరిస్థితి ఏమిటో దేవుడికే తెలియాలి. మన ఇల్లు పక్కా ఇల్లు కాబట్టి తట్టుకుంటుంది. కానీ పాపం ఊర్లో సగం మందివి పూరి గుడిసెలే. ఆ శంకరయ్య లాంటి చిన్న వ్యాపారులు అంగళ్ళు ఏమవుతాయో. అవునండి, పాప మా శంకరయ్య చాలా మంచివాడు. ఎప్పుడూ నవ్వుతూ పలకరిస్తాడు. ఎవరైనా పేదవాళ్ళొచ్చి బేరం ఆడితే 2 కూరగాయలు ఎక్కువే వేస్తాడు గాని తక్కువ చేయడు. ఆయన భార్య పార్వతి కూడా ఎంతో మంచిది. దేవుడు ఆ పల్లె జనులను చల్లగా చూడాలి. నేను ఇప్పుడే వెళ్లి దండోరా వేయిస్తాను. ఊరి ప్రజలందరినీ అప్రమత్తంగా ఉండమని చెబుతాను. ఒకవేళ గోదావరి కట్ట తెగితే అందరూ ఆ గుడి గుట్ట మీదకు చేరుకునేలా ఏర్పాట్లు చేయాలి. నువ్వు ఇంట్లో వస్తువులన్నీ భద్రంగా పైకప్పు మీద పెట్టు. ఆ రాత్రి ఆకాశానికి చిల్లులు పడినట్లు భయంకరమైన కుండపోత వర్షం మొదలైంది. అర్ధరాత్రి సమయంలో గోదావరి కట్ట తెగిపోయి ఊర్లోకి ఉప్పెనలా నీరు ముంచుకొచ్చింది. క్షణాల్లోనే దారులన్నీ నదులుగా మారిపోయాయి. ఊరి జనుల హాహాహారాలు వర్షపు హోరులో కలిసిపోయాయి. శంకరయ్య ఇల్లు సగం నీటిలో మునిగిపోయింది. అతను తన భార్య పార్వతి చెయ్యి పట్టుకుని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గుట్ట మీదున్న గుడివైపు పరిగెత్తుతున్నాడు. పార్వతి ఏడుస్తూ, ఏమండి, నా వల్ల కావడం లేదు. నీళ్లు నా నడుము దాటిపోతున్నాయి. మన ఇల్లు మన వస్తువులు అన్నీ మునిగిపోయాయి దేవుడా. ధైర్యం తెచ్చుకో పార్వతి. ప్రాణాలుంటే వస్తువులు మళ్ళీ కొనుక్కోవచ్చు. ఆ గుడి మెట్లు ఎక్కితే మనం సురక్షితంగా ఉంటాం. నా చెయ్యి గట్టిగా పట్టుకో, వదలొద్దు. అందరూ గుడి ప్రాంగణానికి చేరుకుంటారు. రామనాథం, లక్ష్మమ్మ అక్కడే ఉండి అందర్నీ ఒకచోట చేరుస్తున్నారు. అందరూ ధైర్యంగా ఉండండి. ఎవరూ భయపడొద్దు. గుడి తలుపులు తీసి ఉంచుదాం. లోపలికి వెళ్లి తల దాచుకోండి. ఎవరెవరు రాలేదో చూడండి. అయ్యో పార్వతి, ఎంత పని జరిగింది. మొత్తం తడిసిపోయావే. ఇదిగో ఈ పొడిగుడ్డ తలకు చుట్టుకో. శంకరయ్య గారు, మీ దుకాణం ఏమైంది? ఏం మిగలేదు అమ్మగారు. నా దుకాణం పూర్తిగా నీళ్ళలో కొట్టుకుపోయింది. రేపటి రోజున పొయ్యి వెలిగించడానికి నా దగ్గర ఒక పైసా కూడా లేదు. నా బతుకు నాశనం అయిపోయింది. ఉదయం అయ్యేసరికి వర్షం తగ్గింది. కాని ఊరు సగానికి పైగా నీటిలో మునిగిపోయింది. అందరి జీవితాలు చిన్న భిన్నమయ్యాయి. కాని ప్రాణ నష్టం జరగకపోవడం ఒక్కటే ఊరట. రోజుల తర్వాత నీళ్లు తగ్గాయి. ప్రజలంతా రచ్చబండ దగ్గర చేరారు. తమ కష్టాలను ఊరి పెద్ద రామనాథంకు విన్నవించుకుంటున్నారు. ఊరి ప్రజలారా, జరిగిన నష్టం చాలా పెద్దది. మన పొలాలు పాడయ్యాయి, ఇల్లు దెబ్బతిన్నాయి. ఆ ఆపద నుండి మనం నెమ్మదిగా బయటపడాలి. నా వంతుగా నేను ఊర్లో ఇల్లు కౌలిపోయినా వారికి కాస్త కలప తాటాకులు ఉచితంగా ఇస్తాను. ఇలాంటి కష్టకాలంలో మనం ఒకరికొకరు సాయం చేసుకోవాలి. ఆడవాళ్ళందరూ వంట సామాగ్రిని పంచుకుందాం. ఎవరింట్లో పస్తులు లేకుండా చూసుకుందాం. రామనాథం గారు, మా పరిస్థితి మరీ దారుణంగా ఉంది. మాకు వ్యవసాయం లేదు. ఉన్న ఒకే ఒక కూరగాయల దుకాణం కొట్టుకుపోయింది. ఇప్పుడు మేము ఎలా బతకాలో దారి కనిపించడం లేదు. పస్తులు పడుకునే గతి పట్టింది. బాధపడకు పార్వతి. మీ దుకాణం గురించి నాకు తెలుసు. కానీ నా దగ్గర కూడా ఇప్పుడు ఉన్నదంతా ఊరి మరమ్మతులకే సరిపోతుంది. నేను మీకు వెంటనే ఆర్థిక సాయం చేయలేని పరిస్థితి. నన్ను క్షమించండి. శంకరయ్య ముఖం నిరాశతో వాలిపోయింది. అప్పుడే జనాల మధ్య నుండి ఆ ముగ్గురు అభాగ్య వృద్ధులు సోమయ్య, కామాక్షి, రంగమ్మ ముందుకొచ్చారు. రామనాథం గారు, నేను ఊరి చివరుండి సోమయ్యను. నా వెంట ఉన్నది కామాక్షి, రంగమ్మ. మేము ఒక ముఖ్యమైన పని మీద వచ్చాం. ఏమిటి సోమయ్య, మీ గుడిసి కూడా కూలిపోయి ఉంటుంది. మీకు భోజనానికి ఏర్పాట్లు చేస్తాను. వెళ్ళి గుడి దగ్గర కూర్చోండి. మా కడుపు నింపడానికి కాదయ్యా, మేమొచ్చింది ఒక దేవుడు లాంటి మనిషి రుణం తీర్చుకోవడానికని వచ్చాం. ఆయన కష్టాల్లో ఉన్నాడని తెలిసి తట్టుకోలేక వచ్చాం. ఎవరి గురించి చెబుతున్నారు రంగమ్మ? ఏమైంది? అమ్మగారు, ఈ ఊరిలో కూరగాయలు అమ్ముకునే శంకరయ్య ఉన్నాడు కదా, ఆయన ఎక్కడున్నాడు? శంకరయ్య తలెత్తి ఆశ్చర్యంగా వారి వైపు చూస్తాడు. నేనే తాత, ఇక్కడున్నాను. నీకేం కావాలి? నా దుకాణం కొట్టుకుపోయింది. ఇప్పుడు మీకు ఇవ్వడానికి నా దగ్గర కూరగాయలు లేవు. నన్ను క్షమించండి. చూసారా రామనాథం గారు, తాను సర్వం కోల్పోయి వీధిన పడినా ఇంకా మా ఆకలి గురించి ఆలోచిస్తున్నాడు. అతను మనిషి కాదయ్యా, దేవుడు. అందరూ ఆశ్చర్యపోతారు. పార్వతికి ఏమీ అర్థం కాలేదు. సోమయ్య, ఏమిటి నువ్వు చెబుతున్నది? అసలు విషయం స్పష్టంగా చెప్పు. అయ్యా, గత 2 ఏళ్లుగా మేము ఆ పాడుపడిన మంటపంలో ఆకలితో అలమటిస్తుంటే ఎవరికీ తెలియకుండా ఏ రోజు తప్పకుండా రాత్రిపూట వచ్చి మాకు కూరగాయలు దానం చేసి వెళ్తున్నాడు ఈ శంకరయ్య. తన పేరు కూడా ఎవరికి చెప్పొద్దని మా దగ్గర మాట తీసుకున్నాడు. తను అమ్మగా మిగిలిన కూరగాయలను పారేయకుండా మా కడుపు నింపాడు. ఆ పుణ్యాత్ముడి వల్లే మేము ఈ రోజు ప్రాణాలతో ఉన్నాం. ఏమండి, రోజు మీరు గోనె సంచిలో తీసుకెళ్తున్నది వీళ్ళ కోసమా?
ఈ విషయం నాకెందుకు చెప్పలేదు? దానం చేసిన చేతిని గురించి మన నోటితో మనమే చెప్పుకోకూడదు పార్వతి. కానీ ఇప్పుడు ఆ దానం చేసే భాగ్యం కూడా దేవుడు నాకు లేకుండా చేశాడు. తన చేతిలో ఉన్న గుడ్డమూటను రామనాథం ముందు పెట్టి, అయ్యా రామనాథం గారు, ఇదిగో ఈ మూట. ఇందులో 100 రూపాయల రాగి కాసులు, నాణేలు ఉన్నాయి. ఇవి మేము అడుక్కోగా దాచుకున్న డబ్బులు. మా మందుల కోసం, మా చావు కోసం దాచుకున్నాం. కానీ మా ప్రాణాలు నిలబెట్టిన శంకరయ్య కొట్టుకుపోయిన తన అంగడిని మళ్లీ కట్టుకోవడానికని ఈ డబ్బు వాడండి. ఇది మా విన్నపం. వద్దు రంగమ్మ, మీరు బిచ్చమెత్తుకుని దాచుకున్న డబ్బులు నేను తీసుకోలేను. అది నాకు పాపం. దయచేసి ఆ డబ్బు మీ దగ్గరే ఉంచుకోండి. తీసుకోకపోతే మా ఉసురు తగులుతుంది నాయన. నువ్వు పెట్టిన అన్నమే మా ఒంట్లో నెత్తురుగా మారింది. మా బిడ్డ కష్టాల్లో ఉంటే మేం చూస్తూ ఊరుకోలేము. సోమయ్య, నీ మనసు చాలా గొప్పది. శంకరయ్య, నువ్వు ఎవరికి తెలియకుండా చేసిన నిస్వార్థ సేవ ఈ రోజు నీకు రక్షగా నిలిచింది. నువ్వు పరోపకారివి. నీలాంటి వాడికి ఈ ఊర్లో కష్టం వస్తే మేము చూస్తూ ఊరుకోలేం. అవునండి, ఈ వృద్ధులే తమ సర్వస్వం ఇస్తుంటే దేవుడు అన్నీ ఇచ్చిన మనం ఎందుకు సాయం చేయకూడదు? నేను నా వంతుగా 50 రూపాయలు ఈ మూటలో వేస్తున్నాను. నా పట్టు చీరలు అమ్మైనా సరే ఈ శంకరయ్య దుకాణం మళ్లీ నిలబడాలి. లక్ష్మమ్మ మాటలతో ఊరి ప్రజలందరిలో ఒక ఉత్సాహం స్ఫూర్తి నిండాయి. ఒక గ్రామస్తుడు, నేను 10 రూపాయలు ఇస్తాను రామనాథం గారు. మరో గ్రామస్తుడు, దుకాణం కట్టడానికి నేను ఉచితంగా కలపిస్తాను. కూలీ తీసుకోకుండా మేస్త్రి పని నేనే చేస్తాను. చూస్తూ ఉండగానే ఆ రచ్చబండ దగ్గర ఉన్న ప్రతి ఒక్కరూ తమకు తోచినంత సాయం చేశారు. క్షణాల్లో ఆ మూటలో కొన్ని 100 రూపాయలు జమయ్యాయి. రామనాథం ఆ మూటను శంకరయ్య చేతిలో పెట్టాడు. ఇదిగో శంకరయ్య, ఇది కేవలం డబ్బు కాదు. నువ్వు చేసిన ధర్మం తిరిగి వడ్డీతో సహా నీ దగ్గరకొచ్చింది. రేపే నీ దుకాణం పని మొదలుపెట్టు. ఊరంతా నీకు అండగా ఉంటుంది. శంకరయ్య చేతులు జోడించి, అయ్యా, నాకెలా కృతజ్ఞతలు చెప్పాలో అర్థం కావడం లేదు. నా సేవ వెనుక ఎలాంటి ఆశ లేదు. కానీ కష్టకాలంలో దేవుడు మీ అందరి రూపంలో వచ్చి నన్ను ఆదుకున్నాడు. సోమయ్య తాత, రంగయ్య, కామాక్షవ్వ, మీరు నా దైవాలు. నన్ను క్షమించండి. నా భర్త పిచ్చివాడు, ఆస్తి దాచుకోడు అనుకున్నాను. కానీ ఆయన దాచుకున్న అసలైన ఆస్తి మీ ప్రేమాభిమానాలేనని నాకిప్పుడు తెలిసొచ్చింది. ఆ వృద్ధులు ఆనందంగా నవ్వుతారు. ఊరి ప్రజలందరూ శంకరయ్యను అభినందిస్తారు. తిరిగి వ్యాపారం మొదలుపెట్టిన శంకరయ్య తన దుకాణం పక్కనే ఆ వృద్ధులకు ఒక చిన్న గదిని కట్టించి వాళ్లను తన సొంత తల్లిదండ్రుల్లా చూసుకుంటాడు. ఊరంతా సుభిక్షంగా ప్రేమతో ముందుకు సాగుతుంది. ఎవరికీ తెలియకుండా ఒక చేత్తో చేసిన దానం మరో చేతికి కూడా తెలియకూడదు అంటారు. శంకరయ్య చేసిన ఆ నిస్వార్థమైన సేవే అతనికి ముప్పొచ్చినప్పుడు ఒక కవచంలా కాపాడింది. ఈ కథలోని నీతేంటంటే, మనం ఎటువంటి స్వార్థం లేకుండా, ప్రతిఫలాపేక్ష లేకుండా చేసే సాయం ఎప్పటికీ వృధాగా పోదు. ఆ నిస్వార్థ సేవే కష్టకాలంలో మన పాలిట కల్పవృక్షమై మనల్ని కాపాడుతుంది. ఊరి చివరున్న ఒక పెంకుటిల్లు పండుగ కలతో వెలిగిపోతుంది. వాకిలి నిండా రంగురంగుల ముగ్గులు, గడపకు పసుపు కుంకుమలు, గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టున్నాయి. వంటింట్లో సీత పిండి కలుపుతోంది. రాధ పొయ్యిలో మంట సరిచేస్తుంది. చిట్టి అటూ ఇటూ తిరుగుతూ సామాన్లను సర్దుతోంది, అందిస్తోంది. సీత, ఆ నేతి గిన్నె ఇవ్వు. పిండి మరీ జారుగా కలపకు, అరిసెలు నూనె పీల్చేస్తాయి. ఏమన్నా అంటే చాలు మౌనంగా ఉంటావు, కాని పనిలో మాత్రం లోపం రానివ్వవు. లేదత్తయ్యా, సరిగ్గానే కలిపాను. ఇదిగోండి నెయ్యి. అత్తయ్య, ఈసారి పండుగకు నాకు కొత్త పట్టు చీర కొంటారని మా వారు చెప్పారు. మరి మీరేమో పాత పట్టు చీరలే కట్టుకోమంటున్నారు. ఇదే న్యాయం? న్యాయం అన్యాయం పక్కన పెట్టు రాదా. నీ మొగుడు పని మీద ఎక్కడో సుదూర ప్రాంతంలో ఉండి ఎప్పుడో పండుగకో పబ్బానికో వచ్చి వెళ్తుంటాడు. వాడికి ఇక్కడి ఖర్చులు ఏం తెలుస్తాయి? ఇంట్లో ఖర్చులు ఎక్కువ ఉన్నాయి. పోయిన ఏడు పంట సరిగ్గా రాలేదు. రామయ్యకు ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఇప్పుడే కొత్త బట్టల మోజెందుకు చెప్పు? బావగారికి ఏమైందత్తయ్యా? నిన్నటి దాకా బాగానే ఉన్నారు కదా. మొన్న పొలం దగ్గర కూడా బస్తాలు మోయలేక ఆయాస పడుతుంటే చూశానులే. అసలేమైంది? సీత కంగారుగా, ఏం లేదులే రాదా, ఏదో జలుబు చేసి ఉంటుందిలే. నువ్వు ఆ మంట చూడు, నూనె కాగిపోతుంది. అవును రాదా, సీత చెప్పింది నిజమే. రామయ్యకు చిన్నప్పటి నుండి కొంచెం రొప్పి ఎక్కువ. వయసు పెరుగుతున్న కొద్ది నీరసం వస్తుంది. సరే కాని చిట్టి, ఆ పడమటి గదిలో ఉన్న నా ఆభరణాలు పెట్టి తీసుకుని రమ్మా. రేపు వరలక్ష్మి వ్రతం కదా,
అమ్మవారికి నా సింహతటాలను గాజు వెయ్యాలి. సరేనమ్మా, ఇప్పుడే తెస్తాను. చిట్టి లోపలికెళ్తుంది. అత్తయ్య, ఆ సింహతలాటం గాజు మీ అమ్మగారిచ్చింది కదా, చాలా బరువుంటుంది. ఈ రోజుల్లో అలాంటివి చేయించాలంటే బోలెడు డబ్బు కావాలి. అన్నపూర్ణమ్మ గర్వంగా. అవునే రాధా, అది మా అమ్మ నాకు పెళ్లిలో పెట్టింది. 5 తులాలుంటుంది. నా ప్రాణం పోయినా ఆ గాజును వదులుకోను. అది ఈ ఇంటి లక్ష్మి. అంతలో బయట నుండి గాజులమ్మ, గాజులు, రంగురంగుల గాజులు అని ఒక కేక వినిపించింది. రాధ ఉత్సాహంగా, అత్తయ్య, గోపాలొచ్చాడు, నేను వెళ్ళి గాజులు వేయించుకుంటాను. సరేలేవే, వెళ్ళు, కాని బేరం గట్టిగా ఆడు, ఊరికే డబ్బులు తగలయ్యకు. సీత, నువ్వు కూడా వెళ్ళవే, పండుగ కదా, 4 గాజులు వేయించుకో. సీత నసుగుతూ, వద్దత్తయ్య, నా చేతికి ఇంకా పాత గాజులున్నాయి కదా, ఇప్పుడెందుకు? పండుగ పూట పోసి చేతులతో ఉండకూడదు తల్లి, వెళ్ళు. సీత, రాధ వాకిలి వైపు వెళ్లారు. గోపాలు తన గాజుల గంపను కింద పెట్టి రకరకాల గాజులను తీసి చూపిస్తాడు. ఓ రండమ్మా రండి, ఈ మధ్యన పట్నంలోని కొత్త రకం గాజులు వచ్చాయి. మట్టి గాజులు, రాళ్ల గాజులు, ఏవి కావాలి? గోపాలు, ఆ పచ్చ రంగు గాజులు చూపించు, నా చీర మీదకు బాగుంటాయి. అలాగేనమ్మా. సీతమ్మ, మీకేం కావాలి? ఎప్పుడు మట్టి గాజులేనా? ఈసారి మంచి రాళ్ల గాజులు వేసుకోండమ్మా. సీత తల వంచుకొని, వద్దు గోపాలు, మామూలు ఎరుపు రంగు గాజులు 2 డజన్లు ఇవ్వు చాలు. అదేంటమ్మా అలా అంటారు? మొన్న సంతలో చూశాను, మీరు ఆ మందుల షాప్ దగ్గర చాలా దిగులుగా కూర్చున్నారు. ఆరోగ్యం జాగ్రత్తమ్మా. అయ్యగారికి ఎలా ఉంది? సీత ఉలిక్కిపడి, ఆ బాగానే ఉంది గోపాలు, నువ్వు గాజులెయ్యి. సీత కళ్ళల్లో భయం రాధ గమనించింది. కాని అప్పుడు చిట్టి పరుగు పరుగున వంటింట్లో నుండి బయటకొచ్చింది. ఆమె ముఖం పాలిపోయింది. అమ్మా, అన్నపూర్ణమ్మ. అన్నపూర్ణమ్మ వంటింట్లో నుండి, ఏవే, పెట్టె తెచ్చావా లేదా? చిట్టి వణుకుతూ, అమ్మా, ఆ పెట్టెలో. అన్నపూర్ణమ్మ బయటకొచ్చింది. ఏమైంది? నత్తెందుకు? ఏం జరిగింది? పెట్టెలోని ఆ సింహ తలాటం గాజు లేదమ్మా. ఏంటి, గాజు లేదా? సరిగ్గా చూసావా? చూశానమ్మా, మిగతా గొలుసులన్నీ ఉన్నాయి కానీ ఆ గాజు మాత్రం లేదు. అన్నపూర్ణమ్మ హతాశురాలై పడమటి గదిలోకి పరుగు తీసింది. వెనుక సీత, రాధ కూడా వెళ్లారు. గోపాలు వాకిలి దగ్గరే నిల్చుని చూస్తున్నాడు. గదిలో ఇనుప పెట్టె తెరిచుంది, కాని ఆ గాజు కనిపించలేదు. అన్నపూర్ణమ్మ గుండెలు బాదుకుంటూ, నా గాజు, నా తల్లిగారిచ్చిన గాజు, నిన్న రాత్రి కూడా చూశానే, ఇక్కడ పెట్టిలోనే పెట్టానే, ఇప్పుడు ఎలా మాయమైపోయింది? అత్తయ్య, కంగారు పడకండి, ఇక్కడే ఎక్కడో ఉండుంటుంది. ఎక్కడుంటుందే రాధా? కాళ్ళు లేవు కదా నడిచిపోవడానికి, ఎవరో తీసుంటారు. అన్నపూర్ణమ్మ చూపు వెంటనే చిట్టి మీద పడింది. చిట్టి, నిన్న గది ఊడ్చింది నువ్వే కదా, సాయంత్రం దీపం పెట్టడానికి వచ్చింది కూడా నువ్వే. నిజం చెప్పు, గాజు ఎక్కడ దాచావు? చిట్టి ఏడుస్తూ, లేదమ్మా, నేను తినేలేదు, నీ పాదాల మీద సాక్షిగా చెప్తున్నాను, నేను ఆ పెట్టె వైపు కూడా చూడనేలేదు. మరెవరు తీస్తారే? ఈ ఇంట్లో బయట మనిషి అంటే నువ్వే. చిన్నప్పటి నుండి నిన్ను కన్న కూతురులా చూసుకుంటే నాకు ఈ గతి పట్టించావా? అత్తయ్య, చిట్టి అలాంటిది కాదు, తొందరపడి మాట అనకండి. నువ్వు ఆగు సీత, నీకందరూ మంచోళ్లే, లోకం తెలియదు నీకు. రాధా, నువ్వు చెప్పవే, నిన్న మధ్యాహ్నం చిట్టి ఈ గదిలో చాలాసేపు ఉంది కదా? ఉందత్తయ్యా, కానీ లేదు, గీనీ లేదు. చిట్టి, మర్యాదగా గాజు ఇచ్చేస్తే సరి, లేకపోతే ఊరి పెద్దల్ని పిలిపించి పంచాయతీ పెట్టిస్తాను. అప్పుడు నీ పరువు మా పరువు గంగలో కలుస్తుంది. అమ్మా, నేను తీయని వస్తువు గురించి ఎలా చెప్పను? నేను తీయలేదు తల్లి. అన్నపూర్ణమ్మ కోపం నశాలానికి అంటింది. నువ్వు తీయకపోతే మరి దయ్యం వచ్చి ఎత్తుకుపోయిందా ఏంటి? ఈ ఇంట్లో మన నలుగురం, రామయ్య తప్ప ఎవరున్నారు? రామయ్య పొలం వెళ్ళాడు, నేనేమో వంటింట్లో ఉన్నాను, మిగిలింది మీ ముగ్గురే. అన్నపూర్ణమ్మ చూపు ఇప్పుడు రాధ వైపు తిరిగింది. ఒసే రాధా, నిన్న నీకు ఆ గాజు మీద భలే మోజు కలిగింది కదా, నాకు కావాలని అడిగావు, నేను కుదరదు అన్నాను. ఆ కోపంతో ఏమైనా? రాధ ఆవేశంగా, అత్తయ్య, నోరు అదుపులో పెట్టుకోండి, నేను కోడల్ని, దొంగన కాదు. మీ గాజు నాకు అక్కర్లేదు, మా పుట్టింటి వాళ్ళు నాకు తక్కువేం పెట్టలేదులే.
లేనిపోని నిందలు వేస్తే నేను ఊరుకొని చెప్తున్నా. మరి గాజు ఎక్కడికి పోయింది? ఆకాశంలో కలిసిపోయిందా? భూమిలో కృంగిపోయిందా? సీత మౌనంగా నిల్చునుంది. ఆమె ముఖం చెమటతో తడిసిపోయింది. ఆమె పెదాలు తడారిపోతున్నాయి. వసై సీత, నువ్వెంటే బొమ్మల అలా నిల్చున్నావు? ఇల్లంతా వెతుకో. చిట్టి సంచి వెతుకో, రాధ బీరవ వెతుకో. అత్తయ్య, వద్దు, చిట్టిని రాధను అవమానించకండి. ఆ గాజు ఆ గాజు ఏంటి? ఆ గాజు పోలేదత్తయ్య. పోలేదా? మరెక్కడుంది? నా చేతిలో పెట్టు. సీత కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నా దగ్గర లేదత్తయ్యా. ఏం మాట్లాడుతున్నావే? నీ దగ్గర లేదు, పెట్టిలో లేదు, పోలేదు అంటున్నావు. అంటే ఏంటి? ఆ సమయంలో వాకిలి దగ్గర నిల్చున్న గోపాలు నెమ్మదిగా లోపలికొచ్చాడు. అమ్మగారు, పెద్దవారు, మీరు నా మాట మన్నించాలి. మధ్యలో కల్పించుకుంటున్నానని అనుకోకండి. ఏరా గోపాలు, నువ్వింకా వెళ్ళనే లేదా? మా ఇంటి గొడవలు నీకెందుకు? గొడవలు కావని కాదు తల్లి. ఇందాక సీతమ్మ గారిని చూస్తే ఏదో గుర్తొచ్చింది. నిన్న నేను పట్నం వెళ్ళాను కదా, అక్కడ పెద్ద ఆసుపత్రి దగ్గర మన సీతమ్మ గారిని చూశాను. ఆసుపత్రి దగ్గర? సీత ఊరి దాటి వెళ్ళడమే అరుదు. తను పట్నం ఎందుకెళ్తుంది? గోపాలు, నువ్వెళ్ళు, దయచేసి వెళ్ళు. చెప్పనివ్వండి సీతమ్మ, నిజం దాస్తే నిప్పులా కాలుతుంది. అమ్మగారు, సీతమ్మ గారు అక్కడ ఆ బంగారు దుకాణం సేటు గారితో మాట్లాడుతుండగా చూశాను. చేతిలో ఎర్రని సంచుంది. అన్నపూర్ణమ్మ సీత వైపు కోపంగా చూసింది. ఒసై సీత, గోపాలు చెప్పేది నిజమేనా? నువ్వు నిన్న పట్నం వెళ్ళావా? ఆ గాజునేం చేశావే? అమ్మావా? తాకట్టు పెట్టావా? అసలు నీకు అంత డబ్బు అవసరం ఏమొచ్చింది? ఇంట్లో తినడానికి లోటుందా? కట్టుకోవడానికి పట్టలేదా? సీత ఏడుస్తూ, నన్ను క్షమించండి అత్తయ్య. అవును, ఆ గాజు నేనే తీసుకున్నాను. అక్క, నువ్వా? ఎందుకు? నీకేం కష్టం వచ్చింది? చిచి, కడుపున పుట్టిన కొడుకు కంటే ఎక్కువగా నమ్మానే నిన్ను. ఇంటి గుట్టు, ఇంటి గౌరవం నీ చేతిలో పెట్టానే. దొంగలాగా నా నగలు పట్టుకెళ్ళి అమ్ముతావా? ఎందుకు? ఆ డబ్బు ఎవరికిచ్చావు? నీ పుట్టింటి వాళ్ళకా? కాదత్తయ్య, దయచేసి అలా అనకండి. మరి ఇంకేంటి? నోరిప్పుడు చెప్పు, లేకపోతే ఈ క్షణమే నిన్ను ఈ ఇంటి నుండి బయటికి గంటిచ్చేస్తాను. అమ్మా అని గంభీరమైన గొంతు వినిపించింది. అందరూ గుమ్మం వైపు చూశారు. రామయ్య గోడకు ఆనుకుని నిల్చున్నాడు. ఆయాసంతో రొప్పుతున్నాడు. ముఖమంతా చెమటలు. రామయ్య, ఎప్పుడొచ్చావురా? చూడు, నీ భార్య ఏం చేసిందో చూడు. రామయ్య నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చి తల్లి ముందు నిల్చున్నాడు. సీతనేమి అనకమ్మా. ఆ గాజును ఆమె తన కోసం తీసుకోలేదు, నా కోసం తీసుకుంది. నీకోసమా? నీకేమైందిరా? రామయ్య దగ్గుతూ, గత 6 నెలల నుండి నా ఛాతీలో నొప్పి వస్తుందమ్మా. ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంది. పొలంలో పని చేయలేకపోతున్నాను. ఎవరికి చెప్పుకోలేక సతమతమయ్యాను. నువ్వు బాధపడతావని, నాన్న పోయాక ఇంటి బాధ్యత నాదే అని అందరూ అనుకుంటూ ఉంటారు కదా. ఇప్పుడు నాకు రోగమని తెలిస్తే చులకనవుతానని భయపడ్డాను. అన్నపూర్ణమ్మ నిర్ఘాంతపోయింది. సీతకు మాత్రమే ఈ విషయం తెలుసు. మొన్న రాత్రి నొప్పి ఎక్కువైతే పట్నంలో పెద్ద డాక్టర్కి చూపించమని సీత బతిలాడింది. కానీ చేతులు చిల్లిగవ్వలేదు. అప్పుడు అడిగితే నలుగురికి తెలుస్తుంది. అందుకే సీత కలుగు చేసుకుని, వారేం అనలేదత్తయ్యా. నేనే ఆ గాజును తీసుకున్నాను. వారి ప్రాణం కంటే నాకు ఏ నగలు ముఖ్యం కాదు. మందులకు, పరీక్షలకు చాలా డబ్బులు కావాలన్నారు. అందుకే తాకట్టు పెట్టాను. పంట చేతికి రాగానే విడిపించుకుందామనుకున్నాను. మీకు తెలియకుండానే జరిగిపోవాలని అనుకున్నాను. కానీ నన్ను క్షమించమ్మా. ఇంటి పెద్ద కొడుకుగా కుటుంబాన్ని పోషించాల్సిన నేను ఇలా భార్య చేత నగలు అమ్ముకునే స్థితికి వచ్చాను. నా అసమర్థత వల్ల ఇదంతా జరిగింది. ఇందులో సీత తప్పేం లేదమ్మా. గదిలో నిశ్శబ్దం ఆవరించింది. పిచ్చిదాడా, ఎంత పని చేశావే? నా కొడుకు ప్రాణం కంటే నాకు ఆ రవ్వల గాజు ఎక్కువ అనుకున్నావా? రోగం వస్తే దాస్తారా? అదేమన్నా దొంగతనమా? తప్పు పనా? మీరు బాధపడతారని. కొడుకు మంచాన పడితే తల్లి బాధపడదా? కాని సమయానికి వైద్యం చేయించకపోతే వాడికి ఏమైనా అయితే అప్పుడు ఆ తల్లి బతుకుతుందా? నువ్వు గాజు తీసావని నాకు కోపం లేదు సీత. కానీ ఇంత పెద్ద నిజాన్ని నా దగ్గర దాచావని బాధగా ఉంది. చిట్టి, ఆవేశంలో మాట జారానమ్మా. నన్ను క్షమించు తల్లి. నీ నిజాయితీ నాకు తెలుసు. అయినా ఏదో మాయ కమ్మి నిన్ను అనుమానించాను. పర్లేదమ్మా, మీ నోటితో ఒక్క మాట అంటే నాకు 10 దెబ్బలతో సమానం. కానీ నిజం తెలిసింది కదా, అది చాలు. బావగారు,
మీకింత ఆరోగ్యం బాగా లేకపోతే మాకు చెప్పకూడదా? మేం పరాయి వాళ్ళమా? డబ్బుకు లోటేముందంట? మా నాన్నగారిని అడిగితే ఇచ్చేవారు కదా. వద్దు రాధా, ఇంటి గౌరవం పోతుందని భయం వేసింది. ఆడవాళ్ళ నగల మీద బతుకుతున్నాడని ఊరు అనుకుంటుందేమోనని భయం వేసింది. ఊరేమనుకుంటే మనకేంటిరా? మన బతుకు మనది. సీత, నువ్వు చేసింది సాహసమే, కానీ ఇంకెప్పుడు ఇలాంటి దాపరికం వద్దు. అన్నపూర్ణమ్మ తన మెడలోని బంగారు గొలుసు తీసింది. రాధా, ఇది పట్టుకెళ్ళి ఆ దుకాణంలో ఇచ్చి ఆ గాజును విడిపించుకురా. అలాగే రామయ్యకు కావలసిన మందులు, మంచి పండ్లు అన్నీ తీసుకొనిరా. అత్తయ్య, మీ గొలుసు? ఊరుకోవే సీత, నా మెడలో గొలుసు లేకపోయినా పర్లేదు. నా కొడుకు ఆరోగ్యంగా ఉండాలి, నా కోడళ్ళు సంతోషంగా ఉండాలి. అదే నాకు 10,000 వరహాల బంగారం. అమ్మగారు, మీరు నిజంగా అన్నపూర్ణే. నేను వెళ్ళొస్తాను. సీతమ్మ, అయ్యగారికి తొందరగా నయమవుతుందిలేండి. గోపాలు వెళ్ళిపోయాడు. రాధ వచ్చి సీత చేతులు పట్టుకుంది. నిన్ను తప్పుగా అనుకున్నందుకు క్షమించు. నువ్వింత భారాన్ని గుండెల్లో మోస్తున్నావని తెలియదు. నిజంగా నువ్వు గొప్పదానివే. సీత చిరునవ్వు నవ్వింది. నీకు ఆవేశం ఎక్కువే కాని మనసు వెన్న అని నాకు తెలుసులే రాధా. సరే సరే, జరిగిన దానికి చింతించే లాభం లేదు. రాధా, నువ్వు లోపలికెళ్ళి రామయ్యకు వేడిగా పాలు తీసుకునిరా. చిట్టి, నువ్వెళ్ళి సీతకు కాస్త మంచినీళ్ళివ్వు. పాపం, పొద్దుట నుండి భయంతో సగం చచ్చింది. అందరూ నవ్వారు. ఆ నవ్వుల్లో పండుగ కళ మళ్లీ తిరిగొచ్చింది. ఇక సాయంత్రం వేళ అన్నపూర్ణమ్మ తులసికోట దగ్గర దీపం పెడుతోంది. సీత, రాధ వెనుక నిల్చున్నారు. అన్నపూర్ణమ్మ మనసులో, దేవుడా, నా కోడల్ని అపార్థం చేసుకున్నాను. బంగారం కట్టే మనిషి గుణం గొప్పదని నిరూపించింది. నా కుటుంబాన్ని చల్లగా చూడు తండ్రి. రామయ్య వరండాలో కూర్చుని విశ్రాంతి తీసుకుంటున్నాడు. అతని ముఖంలో ఇప్పుడు భయం లేదు, ప్రశాంతత ఉంది. తన భార్య త్యాగం, తల్లి మమకారం అతనికి కొత్త ఊపిరినిచ్చాయి. ఈ కథలోని నీతేంటంటే, మనిషి వేషధారణనో మౌనాన్నో చూసి అంచనా వేయకూడదు. కొన్నిసార్లు నిశ్శబ్దం వెనుక గొప్ప త్యాగాలు దాగి ఉంటాయి. కుటుంబంలో దాపరికాలు వద్దు. పంచుకుంటేనే బాధైనా బరువైనా తగ్గుతుంది.